సమూయేలు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. పాత నిబంధన గ్రంథంలో 2 పుస్తకాలు ఆయన పేరు మీద ఉంటాయండి. ఈ సమూయేలు దేవుని స్వరాన్ని విన్న ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుని వాక్కు చాలా అరుదుగా ప్రత్యక్షమవుతున్న ఆ దినాలలో దేవుని వాక్కు ఒక్క చిన్న బాలునికి ప్రత్యక్షమైందండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ పైన దేవుడు ఆ మాటలు ఎందుకు రాయించాడంటే, అరుదుగా దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యే ఆ దినాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు దేవుడు వెతికాడు. యోగ్యుడు ఎవరైనా కనబడతారా?